ఓం నమ శివాయ. కార్తీక పురాణము 16వ అధ్యాయము దీపస్తంభ విశేషము. వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఈ విధంగా వివరిస్తున్నారు. రాజా, ఈ కార్తీక మాసంలో చేయు పుణ్యకార్యములు అనంతమైన ఫలితాన్నిస్తాయి. ఈ కార్తీకంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చేయని వారు ఘోర నరకాన్ని పొందుతారు. శుక్లపాడ్యమి మొదలు ప్రతిదినము మొత్తం 30 రోజులు రోజుకొక దీపాన్ని ఆలయద్వారం వద్ద గాని దైవ సాన్నిధ్యం వద్ద గాని ఉంచిన వారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. ఆదివారం సూర్యుణ్ణి ఆరాధించిన వారు సంతాన ఫలాన్ని పొందుతారు. దక్షిణ తాంబూలాలతో నారీకేల ఫలాలు దానం చేస్తే సద్బుద్ధి కలిగి జ్ఞానవంతులై వర్ధిల్లుతారు. దీపస్తంభాన్ని దర్శించిన వారి పాపాలు సూర్యుని చీకట్లు తొలగిపోయినట్లు తొలగిపోతాయి. కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో గాని మానుతో గాని స్తంభాన్ని పాతి దానిపై శాలీధాన్యము తిలలు గల ప్రమిదలో నేతిని పోసిన దీపాన్ని పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ఠ. ఇందువల్ల మానులకు మనుషులకు పునర్జన్మ కలిగిన ఇతిహాసము ఒకటున్నది, వినవలసింది అన్నాడు వశిష్ఠ మహర్షి. ఒకసారి మాతంగ మహర్షి ఆశ్రమంలోని విష్ణువాలయానికి ఒక కార్తీక మాసంలో మునులు వచ్చి షోడశోపచారములతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని చేస్తున్నారు. వారిలోని ఒక వృద్ధ మునీంద్రుడు వారిని ఉద్దేశించి, మునులారా, వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఆలయమందు దీపస్తంభాన్ని ఉంచుదాము, అది పుణ్యప్రదమైన పని కదా అన్నాడు. అందుకు ఆ మునులంతా అంగీకరించారు. వారంతా అరణ్యానికి వెళ్ళి ఒక నిడువైన మ్రానును తెచ్చి ఆలయం ముందు పాతారు. శాలిధాన్యం తిలలతో కూడిన నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించి స్తంభంపై ఉంచి భక్తితో ప్రదక్షిణలు నమస్కారాలు చేశారు. అనంతరం వారంతా పురాణ కాలక్షేపం చేస్తున్నారు. అంతలో దీపస్తంభం పెలపెలమంటూ విరిగిపడింది. ఏమిటిలా జరిగింది అని చూస్తుండగానే అందుండి ఒక మనుష్యాకృతి ఆవిర్భవించి ముందుకు వచ్చి నమస్కరించి నిలబడ్డాడు. మునులందరికీ ఆశ్చర్యం కలిగింది. పుణ్యపురుషులారా, నేనొక బ్రాహ్మణుడను. నా పేరు ధనలోభుడు. సిరి సంపదలకు లోటులేని సంపన్నుడను. కులవృత్తి గాని కులాచారము గాని నేను ఎరగను. దాన ధర్మాలు దైవ కార్యాల ప్రసక్తే నాకు లేదు. చాలా నిరంకుశంగా బ్రతుకుతుండేవాడిని. నన్ను ఆశ్రయించి వచ్చిన వారిని నిష్ఠుర వాక్యలతో అవమానించేవాడిని. తూలనాడి రిక్త హస్తాలతో వారిని వెళ్ళగొట్టేవాడిని. పిల్లలు స్త్రీలు వృద్ధులు అనే భేదము లేకుండా హీనంగా నిర్దయగా చూచేవాడిని. అందువలన నేను అనేక జన్మలెత్తి నరకయాతనలు అనుభవించాను. నానా జన్మల అనంతరము అడవిలో మ్రానునై జన్మించాను. ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ గాలికి ఊగిసలాడుతూ జీవిస్తున్నాను. మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తెచ్చి నిటారు మ్రానుగా చెక్కి ఆలయం ముందు నిలబెట్టి నాపై దీపాన్ని ఉంచారు. ఈ మీ చర్య వల్ల మ్రాను జన్మ తొలగిపోయి మనుష్య జన్మ దొరికింది. పూర్వజన్మల స్మృతి కలిగింది. పుణ్యపురుషులారా, పరమ నికృష్టుడైన నాకీ నరజన్మ కలిగిన వైనము తెలియజేయవలసిందని వేడుకున్నాడు. ఓయి ధనలోభి, ఇది కార్తీక మాసము, చాలా గొప్పదైన మాసము. చేసిన పుణ్యకార్యం ఎంతటిదైనా అది అపారమైన ఫలితాన్ని కలుగజేస్తుంది. సన్మార్గులకు దైవారాధకులకు కలుగు పుణ్యము వర్ణనాతీతము. అంతేకాదు, ఎంతటి పాపాత్ములైనా కించిత్ పుణ్యప్రాప్తి వల్ల పునీతులై తరిస్తారు. పశుపక్ష్యాదులకే గాక మ్రాణులకు రాళ్లకు సైతము పుణ్యఫలం కలుగుతుందని చరిత్ర చాటుతున్నది అని వారిలోని ఒక మునీశ్వరుడు యోగదృష్టితో పరిశీలించి, ఆలయము ముందు దీపాన్ని మోసిన కారణంగా నీ పాపాలన్నీ పటాపంచలైపోయి నీ పూర్వ నరజన్మ నీకు కలిగిందని వివరించారు. దీపస్తంభ విశేషముల అధ్యాయము కార్తీక పురాణము 16వ రోజు పారాయణ భాగం సమాప్తం. ఓం శ్రీ కేదార దామోదరాయ నమః.